సమర్పించు పుట్టింటి పట్టు చీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ మెదక్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేయండి, చకచకా నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరని మీరు సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మన షోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో అండి. హాయ్, మీ పేరు? సులోచన అండి. సులోచన గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరి నుంచా? ఓకే, ఏంటి స్పెషల్స్? సంక్రాంతి వచ్చేసింది. ఇంకా చేస్తూనే ఉన్నామండి. ఇంకా చేస్తూనే ఉన్నారా? ఏం వండారు? హలో, జంతికలండి. జంతికలు చేసాము, అరిసెలు చేసాము. మరి నాకు పంపిస్తున్నారా? టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. పంపిస్తానండి. అయ్యో, ఆహా, ఓకే, సరే తప్పకుండా రుచి చూసి చెప్తాను ఎలా ఉన్నాయో. బాగానే చేస్తారు, అఫ్ కోర్స్, మీ మాటల్లో తెలుస్తుంది. ఏంటి అసలు ఇన్ని రోజులు కాల్ చేయకుండా ఫస్ట్ టైం కాల్ చేయడము? లేదండి, మొన్న చేసా, విన్నవలేదండి. మొన్న చేశారా? నాతో నేనా మాట్లాడారు? మీతోనే మాట్లాడానండి. ఓకే, ఏం వండారు? ఈరోజు టమాటా పప్పు అండి. ఇంకా టమాటా పప్పు అండి. అంతేనా? ఓకే. అవును, ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు అండి. ఏం చదువుతున్నారు? సంతూర్ మమ్మీనే. ఓ, సంతూర్, మీరు సంతూర్ మమ్మీయేనా అయితే? ఓకే, ఆహా, సరే మంచి పాట పాడొచ్చు కదండి సులోచన గారు. పాట పాడమంటారా? అందరి కింద కమెంట్స్ పెడుతున్నారు పాట పాడాలి పాడాలి అని. ఏమి ప్రిపేర్ అవ్వలేదు ఇవాళ. ఏ? పాడి పాడి విసుగొచ్చి. అర్థం కాలే. పాడి పాడి విసుగొచ్చి. అంతేనంటారా? చాలా సార్లు పాడాను కదా. ఎక్కడ పాడారండి? నేనైతే ఒక్కటి కూడా వినలేదు. మీరేమో కాల్ చేశానంటున్నారు, నాకు అసలు గుర్తుకు కూడా రావట్లేదు. అయ్యో, మొన్నండి, ఒక్కటే రోజు మధ్యలో గ్యాప్. మొన్న అంటే మొన్నటిది నిన్న, నిన్నటిది నిన్న, మొన్న అవుతుంది నాకు. అబ్బా, సరే, ఏదైనా మంచి పాట పాడండి, లేదంటే చక్కటి టిప్ చెప్పండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. 4 లైన్లు పాడతాను, అస్సలు గుర్తు రావట్లేదు, అయినా సరే 4 లైన్లు పాడతా. 4 లైన్లే పాడతారా? సరే, ట్రై చేయండి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, అనిపించని దైవమే కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి ఒకే తీగ పువ్వులమై, ఒకే గూటి దివ్వెలమై, ఒకే తీగ పువ్వులమై, ఒకే గూటి దివ్వెలమై, చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో అన్న కడుపు చల్లగా కలిసి మనిషి ఉందామన్నా. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు పాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పాట మా బ్రదర్కి కూడా అంకితమే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. చింతపండు మనం తెచ్చుకుంటే నల్లబడిపోతూ ఉంటుంది కదా. అవునవును. అప్పుడు ఏం చేయాలంటే చింతపండు తెచ్చుకోగానే ఎప్పుడు కూడా చింతపండు సూపర్ మార్కెట్ లో తెచ్చుకోకూడదు. ఓహో. ఎందుకంటే బయట మన కిరాణా సూపర్ మార్కెట్ లో అయితే చింతపండు వాడు ఏసీలో పెడతాడు. ఏసీలో పెడితే పాడవదంటారా? పూర్తిగా చక్కగా వినండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏసీలో పెట్టిన చింతపండు మనం కూడా తెచ్చి ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి, బయట పెట్టడానికి ఉండదు. అవును. అయితే కిరాణా షాప్ లో తెచ్చుకున్నాం అనుకోండి, మన ఇంటి పక్క కిరాణా షాప్ లో తెచ్చుకున్నా, ఎక్కడ కిరాణా షాప్ లో తెచ్చుకున్న చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, ఆ షాప్ లో తెచ్చుకున్న చింతపండు మనం బయట కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుని డబ్బాలో పెట్టుకుంటే నల్లబడదు, పురుగు పట్టదు. ఓహో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి అందుకే మీకు కూడా ఉపయోగపడుతుంది అన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మరి జాగ్రత్తగా వినండి. ఓకే అండి. అడగనా? అయ్యో, అడగండి. నేను అడగను.
అయ్యో నేను ఇన్ని పాట పాడించుకున్నారు అన్ని సరే అడుగుతున్నా మరి జాగ్రత్తగా వినాలి. ఓకే ఓకే ఓకే. ప్రఖ్యాతి చెందిన ది మోనాలిసా చిత్రాన్ని చిత్రించింది ఎవరు? ప్రఖ్యాతి చెందిన ది మోనాలిసా చిత్రాన్ని చిత్రించింది ఎవరు? మోనాలిసా చిత్రాన్ని ఉంది కదా, ఎవరు చిత్రించారు? ప్రఖ్యాతి చెందిన మోనాలిసా చిత్రాన్ని లిఖించింది ఎవరా? చిత్రించింది ఎవరు? బొమ్మ ఎవరు గీశారు మోనాలిసాది? లిఖించిందని ఉంది అక్కడ, చిత్రించిందని లేదు. చెప్పండి చెప్పండి. హలో, మోనాలిసా చిత్రాన్ని లిఖించింది ఎవరు? ఎవరు చెప్పండి ఫాస్ట్గా. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండని ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టిటి పట్టుచీర అయితే మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్, మీ పేరు? శారదా కావాలి. శారదా గారు కావాలి నుంచి కాల్ చేశానంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏంటి వినపడలేదమ్మా. ఏం చేస్తున్నారు? హలో హలో, వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు? ఈరోజా? లేదు, నిన్న. చెప్పండి, నిన్న ఏం చేశారు, ఈ రోజు ఏం చేస్తున్నారు? న్యూస్ లేదు, అమ్మాయిని అడిగానని చెప్పు. చెప్తావా? చెప్పండి. ఇంక చెప్పు. మీరు నాకే క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేయదు ప్లీజ్. ఏం చేస్తున్నారు అని అడిగాను. ఏం చేయలేదు, నిన్ను చూస్తున్నా. నన్ను చూస్తున్నారా? సరే, నేను ఎలా ఉన్నాను చెప్పండి ఈరోజు. బానే ఉన్నాను. బాగానే ఉన్నానా? సరే, కలర్ చెప్పండి. ఏ సారీ? ఈరోజు ఇది పర్పుల్ కలర్ ఏదో చీర కట్టుకొని వచ్చావు. నేను బెడ్రూమ్ లోకి వచ్చాను, సరిగా వినపడదని. ఓహో, ఓకే. అవును, సంక్రాంతి వచ్చేసింది కదా, హ్యాపీ సంక్రాంతి మీకు. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి షాపింగ్ అయిపోయిందా? ఫాతిమాని అడిగానని చెప్పు. ఎవరిని? ఫాతిమాని అడిగానని చెప్పు. ఓకే, తప్పకుండా అండి, అడిగానని చెప్తా. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? ఇంకేమున్నాయో అడుగు, చెప్తా. ఏమున్నాయి అడగాల నేనే? సరే, నేను అడుగుతాను. దానికంటే ముందు మీరు మంచి పాట పాడితే అప్పుడు నేను అడుగుతా. ఇప్పటికి 20 సార్లు చేశా, పాట పాడాను, చెప్పాను, ఒక్కసారి కూడా ఇప్పుడు చేస్తున్నాను, ఇది కాలేదు. అయ్యో, నేనేం చేయగలుగుతారండి, అంత లక్కీ టైప్ మహత్యం అన్నమాట. అవును. అది పల్లవి చెప్పండి. సెప్టెంబర్ 2 వెళ్ళయ్యానని చెప్పాను కదా, వాళ్ళు అడ్రస్ తీసుకుంటా అన్నారు, తీసుకోలేదు. 2-3 సార్లు ఫోన్ కూడా కట్ చేశారు. అవునా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చెప్పాడు కదా, మా టెక్నికల్ టీం అయితే మీకు కాంటాక్ట్ చేస్తారు. అయితే అదే 2-3 సార్లు ఇట్లా జరిగిందమ్మా. ఓకే ఓకే, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. హలో, సరే, ఇంకొక నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? రజని. రజనీ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం. మాట్లాడారా రజనీకాంత్ గారితో? మాట్లాడే. లంచ్ ఏం చేశారంట రజనీకాంత్ గారు? లంచ్ ఇవాళ మాట్లాడలేదులే. ఇవాళ మాట్లాడలేదా? ఓకే, రేపు సంక్రాంతికి వస్తున్నారో చైనా? మీకు చెప్పలేదా? చెప్పారా? అబద్ధాలు అన్నీ. చికెట్లో బాణం వేస్తే నిజం చెప్తారేమో అనుకున్నా, చెప్పలేదు మీరు. బాగా కంత్రిగా ఉన్నారు మీరు అసలు. అవునా? ఇంకేంటి? ఏముంది, అంతేనా? అవును, షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఏం కలర్ సారీ తీసుకున్నారు? గ్రీనా? అబ్బో నైస్. నేను కూడా గ్రీన్ కలర్ సారీ తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకోనా వద్దా, లేదంటే ఇంకో ఏదైనా కలర్ తీసుకోమంటారా? గ్రీనే బాగుంటుందా? సరే. ఇంకేంటి విశేషాలు? పాట పాడండి. పాట పాడాలా? పాడాలి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అంతేనా? అంతే.
ఎవరో గురించి ఎందుకులే అని మన గురించే మనం పాడదామని అపురూపమైన జన్మ ఆడజన్మ అంటారా? అవును. సూపర్ అండి. నిజంగా మన ఆడవాళ్ళు ఎందులోనూ కూడా తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట పాడారు. అలాగే క్వశ్చన్లోకి వెళ్తున్నారు, మరి జాగ్రత్తగా వినండి. అడగనా? అడుగమ్మా. ఓకే, అయితే టీవీలో మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అయింది, చూసి చెప్పేయండి. ఇమేజ్ అంటే నాకు బాగా రాదమ్మా, సిగ్నల్ రాదు ఇది. అయ్యో, ఆల్రెడీ ఇమేజ్ డిస్ప్లే చేసేసారండి, మనం ఏం చేయలేం. ట్రై చేయండి. అయ్యో, ఏదో ఒక పేరు చెప్పండి, మీకు తెలిసిన హీరోయిన్స్ ఎవరన్నది నేను కూడా కొంచెం క్లూ ఇస్తా. ఏమన్నారు? ఏ సినిమాలో ఉందో కొంచెం క్లూ ఇవ్వా. ఏ సినిమా అనేసా? ఓకే, నాకు తెలిసి ఆవిడ అనుపమ పరమేశ్వర. కొంచెం అలాంటి పేరే, బట్ అదేది కాదు. కొంచెం అలాంటి పేరే, బట్ ఆమె కాదు. కొంచెం క్లూ అమ్మా, అక్షరం రఘువరన్ బీటెక్ లో ఉన్నారు ఆవిడ. రఘువరం బీటెక్ లో ఉందా? రఘువరం బీటెక్ లో ఉందా? కొంచెం ఏతోనే స్టార్ట్ అవుతుంది ఆమె పేరు. ఏనా? ఫాస్ట్ గా చెప్పండి. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. అమలాపాల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండీ. నెక్స్ట్ లాకి కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? హాయ్ అక్క. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ డిస్టిక్ అక్క. కాకినాడ. ఏంటి కోళ్ల పందాలు అన్నీ అక్కడ స్టార్ట్ అయిపోయాయి కదా? స్టార్ట్ అయినాయి అక్క. ఈ రోజా రేపా? రేపు నుంచి ఉంటాయి అక్క. రేపటి నుంచా? వెళ్తున్నారా? ఇంకా వెళ్ళలేదక్క. వెళ్ళట్లేదా రేపు? ఇంకా ఏం ప్లాన్ చేయలేదక్క. ఇంకా ఏం ప్లాన్ చేయలేదా? ఓకే. ఇంకేంటి కాకినాడ స్పెషల్స్? కాజాలని మాత్రం చెప్పొద్దు, నాకు తెలుసు. మీతో ఇప్పుడు 10 times మాట్లాడాను, ఒకసారి కూడా వినలేదు. అయ్యయ్యో, నేనేం చేయలేదు. లక్కీ టిప్ లో కూడా లక్కీ టిప్ లో పోతుంది ప్రాబ్లం. అదే ఈ సోడా ఎలాగైనా గెలిపించాలక్క. ట్రై చేస్తాను. మొత్తం దేవుడి దయ, మీ దయ, నా దయ. ఓకే, ఇంకేం విశేషాలు? మంచి పాట పాడాలి. పాట రాదక్క. ఏ మాట్లాడటం వచ్చా? లేదు, పాట పాడాల్సిందే. పాట పాడితే జోష్ తెలుసు అసలు. టెన్షన్ లో రావట్లేదు అక్క, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడతాను. ఎన్నిసార్లు మాట్లాడారన్నారు, మళ్ళీ నాతో టెన్షనా? ఏం కాలర్స్, నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా టెన్షన్ వస్తుందా? చెప్పండి తొందరగా కమెంట్స్ లో. అదో నాకేం టెన్షన్ లేదండి, చాలా బాగా మాట్లాడతారని పెడుతున్నారు ఆల్రెడీ కింద కమెంట్ లో. చెప్తానక్క. టిప్పా? ఓకే. హార్ట్ కర్పూరం హరించిపోకుండా ఉండాలంటే అందులో కొన్ని బియ్యం గింజలు వేస్తే హరించిపోకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చక్కటి టిప్ చెప్పారు. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్. ఓకే, ఆయన సినిమాస్ ఏమేమంటే బాగా ఇష్టం మీకు? ఆర్య 2. అంతేనా? గంగోత్రి అంటే ఇష్టం, పరుగు అన్ని ఇష్టమే అక్క. అన్ని ఇష్టమేనా? పుష్ప చూసారా సినిమా? చూసాను. మరి ఆ సినిమా పేరు చెప్పలేదే? అంటే అందులో కొంచెం వైలెంట్ గా ఉంటుంది కదా. ఓహో, వైలెంట్ గానా? ఓకే, అయితే మీకు బాగా సైలెంట్ గా నేచర్ సినిమాస్ అంటే ఇష్టం అంటారా? అవునక్క. ఓకే, సరే, నేను క్వశ్చన్లోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి క్వశ్చన్. ఓకే, కొంచెం ఈజీగా అడగక్క. ట్రై చేస్తా. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? అతి పొడవైన నది. కొంచెం క్లూ అక్క. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? అక్క ఫస్ట్ అక్షరమేనా చెప్పక్క. ఫస్ట్ అక్షరం చెప్పాలా? ఇప్పుడు మనము ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, కొన్ని పార్సెల్స్ వస్తూ ఉంటాయి మనకి, డ్రెస్సెస్ కావచ్చు, ఇంకేదైనా. పొడవైన నదే కదక్క. నది. బ్రహ్మపుత్ర. నీకు క్లూ ఇస్తున్నాను చూడు, మనకి కొన్ని పార్సెల్స్ వస్తూ ఉంటాయా, ఎక్కువ మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని ఇలా వీటిలోనే ఒక నేమ్ ఉంది, నది పేరు ఉంది. పొడవైన నది బ్రహ్మపుత్ర నది అక్క. నది నేను చెప్తున్నా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, మీషో ఉందా, అలాగే ఇంకొక యాప్ ఉంటుంది, అదేంటి? అదే ఈ ఆన్సర్, దీని పేరు. ఫాస్ట్గా చెప్పాలి. అయ్యో, టైం అప్ అయిపోయింది, సారీ. దీని ఆన్సర్ వచ్చేసి అమెజాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్, మీ పేరు? హలో. హలో, నా వాయిస్ వస్తుందా మీకు? వినపడుతుందండి.
మీ పేరు చెప్పండి. వెంకటరత్నమ్మ. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు. ఓహో, ఫస్ట్ టైమా సెకండ్ టైమా? ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడు నుంచో చేస్తున్నాను, అసలుకి కలవట్లేదు. ఓకే, ఏంటి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేయలేదు? మీ గుంటూరు వాసులు చాలా మంది కాల్స్ చేస్తారు అసలు. నేను ఇప్పుడే అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, ఈ రోజే కలిసింది మరి. ఓకే, ఏం చేస్తున్నారు? ఏముంది చేసేది ఏం లేదండి. కొంచెం వాయిస్ చిన్నగా వినపడుతుందండి. ఓకే, సరే. అవును, మీకు ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి అండి. మ్యారీడేనా లేకపోతే చదువుకుంటున్నారా? మ్యారేజ్ అయ్యిందండి. ఎంతమంది పిల్లలు? ఒక్కటే అమ్మాయి. అయితే మీరు సంతూర్ మామ్ అయితే, అంతేనా? ఇంకేంటి, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీకు కూడానండి. థ్యాంక్ యూ. షాపింగ్ చేసేసారా? షాపింగ్లు అయిపోయినాయి. అయిపోయాయా? ఏం కొన్నారు? ఏం కొంటాం, చీరలేగా. చీరలే అమ్మా, డిజైన్ చెప్పరా? డిజైన్ అంటే ఏముంది మీకు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇంకేం డిజైన్లు ఉంటాయి, మామూలుగా ఏదో. ఓకే, అయినా చాలా మంది ఆడపిల్లలు అంటే చీరలు బాగా ఇష్టం ఉంటుంది కదా, సో ఆ విధంగా అలా అడిగాను. అవును అవును. అవునులేండి, మీ సంతూర్ మామ అనేసారు కదా, ఇంకా అడగను పోండి. ఓకే, సరే, మంచి పాట పాడాలి వెంకటరత్న గారు. ఏమండి అసలు కలవచ్చిందండి, మరి మీరేం చేస్తారో మరి. ఇప్పుడు కాల్ కలిసింది కదా, మరి మీరు పాట పాడాలి. జోష్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి సంక్రాంతిది. ఏ స్వప్నాలో కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాలు సౌదాలు విడిచి నీ నెల నడిచింది ఆ మెప్పు వచ్చి, తల తల తారక మెలికల మేనక మనసున చేరగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా, ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాలు సౌదాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెప్పు వచ్చి. అబ్బో, సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, మరి నేను కనిపిస్తున్నానా మీకు టీవీలో? కనిపిస్తున్నారండి. కనిపిస్తున్నానా? సరే, మీకు ఒక ఇమేజ్ వస్తుంది చూడండి టీవీలో. ఈజీగా అడగరండి, కొంచెం ట్రై చేస్తాను. ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చేసింది. నాకు అసలు ఏం తెలియవండి. అయ్యో, ట్రై చేయండి, నేను క్లూస్ ఇస్తాను మీకు. ఏం తెలియదు కదండి నాకు. ఆయన ఒక ఫేవరెట్ కమీడియన్ అన్నమాట, ఫేమస్. రజనీకాంత్ గారి సినిమాల్లో ఎక్కువగా బావా బావా అని అంటుంటారు రజనీకాంత్. ఆయన రజనీకాంత్ గారి సినిమాలో బావా బావా అంటుంటాడా? శివాజీ మూవీలో ఉంటారు ఆయన. అతని పేరు చెప్పాలా? నేను చెప్పాలి. రజనీకాంత్ ఏ సినిమాలో? శివాజీ మూవీలో రజనీకాంత్ గారికి బామర్దిలాగా నటించారు ఆయన. ఏంటో అర్థం కావట్లేదండి, కొంచెం చెప్పరా. శివాజీ మూవీలో రజనీకాంత్ గారికి మామలాగా నటించారు ఆయన. వివేక్. షూరా? సరే, ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్ అండి, వివేక్ గారే కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రాధా. రాధా గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నారు? బాగున్నారా? అప్పుడు కాల్ చేసింది మీరేనా? నేనే. బాగా గుర్తుపెట్టుకున్నా, చూసారా? మీరు నన్ను మర్చిపోయారు, ఈ రోజు కాల్ చేయలేదు. ఏంటి ఈ మధ్య గ్యాప్ వచ్చింది మేడం? అవునవును. వెన్న ఇస్తున్నారా లేదా శ్రీకృష్ణుడికి? ఇస్తున్నా. మళ్ళీ వెన్న ఇవ్వలేదని చెప్పి మాకు మెయిల్స్ పెడతారు శ్రీకృష్ణుడు, తెలుసా? తెలుసు. మళ్ళీ ప్రోగ్రామ్ కి కూడా కింద కమెంట్ పెడతారు, మాకు ఈ రోజు వెన్న ఇవ్వలేదు అని. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు? అసలు ఇన్ని రోజులు కాల్ చేయకుండా ఎలా ఉన్నారు? అసలు మిస్ అవ్వలేదా మమ్మల్ని? మిస్ అయ్యా మిమ్మల్ని. మీ బాగా బిజీలో ఉండి కాల్ చేయలేకపోయా నేను. ఏ బిజీ ఎందుకున్నారు? మ్యారేజ్కి ఏమైనా వెళ్ళారా? ఏ మ్యారేజ్? ఎవరిది? షాపింగ్లు, ఫంక్షన్లు చాలా ఉన్నాయి. అబ్బో, బాగా బిజీ తిరిగారు అయితే.
ఈ రోజు రెస్ట్, ఈ రోజు చెయ్యంగానే కలిసింది మేడం ఫోను. అది ఇంకా అండి, అవును మంచి పాట పాడొచ్చు కదండి రాధ గారు. ఇంతకుముందు పాడా నేను 2 సార్లు. 2 సార్లు ఏం కాదమ్మా, ఒకసారే మాట్లాడారు, సెకండ్ టైం ఇప్పుడు కాల్ చేశారు. ఆహా, ఇది 4వ సారి మేడం. ఒక్కసారి పాడాను, 2 సార్లు పాడలేదు, తిప్పి చెప్పాను. చూసారా, ఇప్పుడు నిజం చెప్పారు మీరు, చెప్పించేసా నిజం. పాట పాడాలి. హే కృష్ణ, పాట పాడమని చెప్పండి. హ్యాపీ సంక్రాంతి మీకు. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ సంక్రాంతి, భోగి, కనుమ. ఈరోజు చాలా బాగుండారు, చారీ చాలా బాగుంది. ఆహా, థ్యాంక్ యూ. ఎప్పుడు బాగా వస్తారు రెడీ అయ్యి మీరు. థ్యాంక్ యూ. ఇంకేంటండి విశేషాలు? పాట పాడాలి. పాట ఈసారి పాడను, ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు. అలానే అన్నారు లాస్ట్ టైం కూడా, ఈసారి అలాగే అదే మాట చెప్తున్నారు. ఇంకొకసారి నేను మంచిగా పాట నేర్చుకొని నీకోసం పాడతాను. అయితే ఓకే, సరే టిప్ చెప్పేయండి అయితే ఫాస్ట్గా. టిప్ అంటే అది కరేపాకు ఉంటుంది కదా, కొబ్బరి నూనెలో కరేపాకు బాగా కాగబెట్టి అది రాసుకుంటే జుట్టు ఒత్తుగా నల్లగా బాగా వస్తుంది. ఓహో, ఓకే. కరేపాకు తిన్నా కూడా మనకి హెయిర్ మంచిగా ఉంటుంది, హెయిర్ ఫాలికల్స్ దృఢంగా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈజీగా అడగండి, ఈ ఒక్కసారి గెలిపిండి నన్ను. ట్రై చేస్తా. ఓకే, పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా వినండి. పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది? దేశం పేరు చెప్పండి. పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది? కంట్రీ నాకు తెలియదంటే కుదరదు. ఇవ్వండి మేడం. దేశాలు ఉన్నాయి కదండి మనకు చాలా, అలాగా ఒక దేశం ఉంది, ఆ దేశం పేరు చెప్పండి. యుద్ధాలు కూడా జరిగాయి చాలా. అయ్యో టైం అయిపోతుంది ఫాస్ట్. అయ్యో సారీ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే గెలుచుకుంటారు. సో ఈ రోజైతే పుట్టింటి పట్టు చీర విన్నర్ అయితే చెప్పేస్తున్నాను, అనుష గారండి. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో చూసారు కదా వ్యూవర్స్, అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మాటలు మాట్లాడారు, అలాగే చక్కటి పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే పాటలు పాడుతూ మన ఛానల్ని అందరూ కాల్ చేస్తూ ఆదరాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.